ఒకే ఒక అక్షరంతో తెరకెక్కిన సినిమాలివే. ఎలాంటి సినిమా అయినా జనాల్లోకి వెళ్ళేది ఆసక్తికరమైన టైటిల్తోనే. సినీ ప్రియులు దృష్టిని ఆకర్షించడానికి ఒక మంచి టైటిల్ పెట్టడం సినిమాకి ఎంతో అవసరం. మామూలుగా కథను బట్టి, మూవీలో పాత్రలను బట్టి టైటిల్ పెడతారు. అప్పుడప్పుడు కొందరు విచిత్రమైన టైటిల్స్తో వస్తుంటారు. ఈ రోజుల్లో టైటిల్స్ కాస్త డిఫరెంట్గా ఉంటేనే ప్రేక్షకులు ఆ సినిమాపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా కిరణ్ అబ్బవరం కొత్త సినిమాకి కా అనే ఒకే ఒక్క అక్షరాన్ని టైటిల్ గా ఫిక్స్ చేశారు. దీని అర్థం ఏంటనేది తెలియదు, కానీ ఇది ఆడియన్స్ లో క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. ఇదే నేపథ్యంలో గతంలో ఒక అక్షరం లేదా ఒక అంకె టైటిల్ తో తెరకెక్కిన సినిమాలేంటో చూద్దాం. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నితిన్, జెనీలియా హీరోయిన్లుగా నటించిన సైజ్ సినిమా మంచి సక్సెస్ సాధించింది. హీరో నాని నిర్మాణంలో, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఆ అనే చిత్రం వచ్చింది. ఇందులో కాజల్ అగర్వాల్, నిత్యా మీనన్, ఈషా రెబ్బా కీలక పాత్రలు పోషించారు. నాని, సుధీర్ బాబు హీరోలుగా వి సినిమాని తెరకెక్కించారు. ఇంద్రగంటి మోహన్ కృష్ణ సముద్రకని డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో బ్రో మూవీ తెరకెక్కింది. ఇదే టైటిల్ తో అవికా గౌర్, నవీన్ చంద్ర ముఖ్య పాత్రల్లో ఓ సినిమా రూపొందింది. శ్రీను వైట్ల, మంచు విష్ణు కాంబినేషన్ లో డి సినిమా ఘన విజయం సాధించింది. నందమూరి కళ్యాణ్ రామ్ తన స్వీయ నిర్మాణంలో ఓం అనే 3D మూవీ తీశారు. అదే పేరుతో గతంలో రాజశేఖర్ ఓ అనే సినిమా చేశారు. ఇది కన్నడ నటుడు ఉపేంద్ర దర్శకత్వంలో వచ్చిన ఓం చిత్రానికి రీమేక్. ఆ తరువాత ఏ, రా వంటి ఒకే అక్షరం టైటిల్ ఉన్న సినిమాల్లో నటించారు ఉపేంద్ర. ప్రస్తుతం యుఏ అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. అంతకు ముందు సూపర్ సింబల్ తో అసలు టైటిల్ లేని చిత్రాన్ని తెరకెక్కించారు. స్టార్ డైరెక్టర్ శంకర్ షణ్ముగం, చియాన్ విక్రమ్ కాంబోలో ఐ సినిమా వచ్చింది. అదే దర్శకుడు ఆ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ తో 2.0 చిత్రాన్ని తెరకెక్కించారు. ఐశ్వర్య, రజనీకాంత్ తన మాజీ భర్త ధనుష్, శృతి హాసన్లతో 3 సినిమా తీసింది. జగపతి బాబు కీ అనే చిత్రంలో నటించారు. అదే టైటిల్ తో గతంలో జీవా, నిక్కీ గల్రాని హీరోయిన్లుగా ఓ మూవీ రూపొందించింది. అలానే జీవా, కార్తిక్ జంటగా కో, తెలుగులో రంగం, జీవా నయనతార జోడీగా ఈ సినిమాలు వచ్చాయి. నయనతార O2 అనే చిత్రంలో నటించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, తమన్నా, వరుణ్ తేజ్, మెహరీన్ ప్రధాన పాత్రల్లో F2 అండ్ F3 వంటి ఫ్రాంచైజీ సినిమాలు తెరకెక్కాయి. గూఢాచారి సీక్వెల్ గా అడవిశేష్ తీస్తున్న చిత్రాన్ని G2 పేరుతో పిలుస్తున్నారు. హీరోయిన్ ఆదర్శ్ శర్మ క్వశ్చన్ మార్క్ టైటిల్ తో సినిమా చేస్తే, నందమూరి తారక రత్న నో అనే చిత్రంలో నటించారు. బిగ్ బాస్ హిమజ ప్రధాన పాత్రల్లో జా, అదితి అరుణ్ హీరోగా L7 సినిమాలు వచ్చాయి. తెలుగులో జీ అనే జాంబీల మూవీ ఉంది. క్లూ, 9, M6 వంటి తెలుగు సినిమాలు కూడా ఉన్నాయి.